కరోనా సమయంలో జనం ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో ఆరోగ్య పరంగా ట్రీట్మెంట్ కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డామో చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వము హైదరాబాద్ నలుమూలల కూడా టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఏర్పాటైతే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ కరోనా సమయంలోనే శంకుస్థాపనలు కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ దాదాపు 5 సంవత్సరాలుగా వస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతము సనత్ నగర్కు సంబంధించినటువంటి తిమ్స్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాము. దాదాపుగా 70% వరకు కూడా కన్స్ట్రక్షన్ పూర్తయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నాం, ఒకవైపు ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి బ్లాకు, మరొక వైపు ప్రధానంగా అవుట్ పేషెంట్ వార్డుకు సంబంధించినటువంటి బ్లాకు, అలాగే మరొక వైపు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆసుపత్రిని అయితే నిర్మిస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు. 1000 పడకలతో ఈ యొక్క ఆసుపత్రిని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి పూర్తి భవంతులు అయితే ఇప్పటికైతే పూర్తిగా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అందించే విధానంలో భాగంగానే ఇక్కడ తొలివేలుకైతే రావడం జరిగింది. చూడొచ్చు, హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి జనాభాకు సరైనటువంటి ఆరోగ్యం దొరకట్లేదనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క తిమ్స్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో 4 ప్రాంతాలలో తిమ్స్ను ఏర్పాటు చేయడం చెప్పేసి, ఒకటి గచ్చిబౌలి, మరొకటి ఎల్బీ నగర్ దగ్గర, మరొకటి సనత్ నగర్, మరొకటి అల్వాల్ చుట్టుపక్కలలో ఒకటి అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి తలంచినటువంటి నేపథ్యంలో సనత్ నగర్కు సంబంధించినటువంటి తిమ్స్ కట్టడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చకచకా పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. 1000 పడకలకు సంబంధించినటువంటి ఆసుపత్రి ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని మనం చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క మెయిన్ రోడ్ను ఆనుకునే ఈ యొక్క కట్టడం అయితే కడతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంకా 5-6 నెలల వరకు కూడా సమయం పట్టచ్చు అని చెప్తా ఉన్నారు. 2026 చివరికల్లా ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడానికి, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 1000 పడకలతో ఉంటుంది. అన్ని రకాలైనటువంటి వైద్య సేవలను అందించడానికి ఈ యొక్క ఆసుపత్రిని ఉపయోగించబోతా ఉన్నారు. పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి ఆసుపత్రి. గాంధీ, ఉస్మానియా లాగే ఈ యొక్క ఆసుపత్రిని కూడా తీర్చిదిద్దబోతా ఉన్నారు. పూర్తిగా ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి పనులను మనం చూడొచ్చు. చకచక ఈ యొక్క పనులను అయితే పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే R&B డిపార్ట్మెంట్కి అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. R&Bకి ఇచ్చినటువంటి ఆదేశాలతో R&B అధికారులు పూర్తి స్థాయిలో యొక్క ప్రాంగణాన్ని పనులను మాత్రము చకచక పూర్తి చేయాలని తలంచినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఎమర్జెన్సీ, మరొక వైపు పూర్తి స్థాయిలో అవుట్ పేషెంట్ వార్డుకు సంబంధించి, మరొక వైపు అవుట్ పేషెంట్ వార్డు పక్కనే ఈ యొక్క ఎవరైతే ఇక్కడే ఇన్పేషెంట్ ఉంటారో ఇన్పేషెంట్కి సంబంధించి, దాంతోపాటుగా మెటర్నిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రసూతికి సంబంధించినటువంటి వారు ఉంటారో వారి కోసం కూడా ఈ యొక్క ఆసుపత్రిలో ట్రీట్మెంట్ను అందించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈ యొక్క ప్రాంగణాన్ని అయితే మనం చూడొచ్చు. భారీ ప్రాంగణంలో ఈ యొక్క ఆసుపత్రిని అయితే నిర్మిస్తూ ఉన్నారు. 1000 పడకలతో నిర్మిస్తున్నటువంటి ఆసుపత్రి కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలను తీసుకుంటూ అన్ని రకాలైనటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలను తీసుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనిపైన రివ్యూలు అయితే చేస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి అధికారులు కూడా రివ్యూలు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చే విధంగా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. 2026 చివరికల్లా ఈ యొక్క ఆసుపత్రిని అయితే అందుబాటులోకి తేవడానికి ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.